బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసుకోవడం కలకలం రేపింది. 7వ తరగతి చదువుతున్న శ్రీనాథ్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే కొంపల్లిలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆంచెలు తీసుకొచ్చి ఈడేసిన ఇప్పుడు 1 year అవుతుంది. ఈడికొచ్చి ఊరు పెట్టుకున్న సంగతి మాకు ఎవ్వరు చెప్పలేదు. మా ఇంటి అమ్మడి పక్కన 2 పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ మాకు ఫోన్ చేసి మీ బాబు ఇట్లా ఊరు పెట్టుకున్నా అని చెప్పిండు. అన్నాల మించి అట్లే లేచి వచ్చాను. ఇంతకన్నా ఆడ ఏం జరిగిందో నాకేం తెలియదు. ఇక మధ్యాహ్నం 1:30 అవుతుంది. చక్కగా హాస్పిటల్కి వచ్చాను. చూసిన సార్ అంతా మెడ అంతా కర్రగా అయిపోయింది. ఇక్కడ దానికి ఇదంతా ఏం శ్వాస లేదు. మేము చేస్తున్నాం ట్రీట్మెంట్ అంటారు కానీ ఆ శివయ్య పుణ్యం ఏం జరుగుతుందో నాకు తెలియదు. మా 2 కొడుకులే. చిన్న బాబు కూడా ఇళ్ళనే ఉంటాడు, అక్కింపేటలో కోర్ట్ స్కూల్లోనే ఉంటాడు. ఆయన కూడా ఫోన్ చేసి అన్నకేమైందంటే గిట్లా ఉరి పెట్టుకున్నామ్మా, మేము అన్నానికి వచ్చినాం, అన్న ఉరి పెట్టుకుండు, అసదే ఆటోలు వేసుకొని పోయిరమ్మా అని చెప్పిండు. యాక్టివ్ ఉండేటోడు. అల్ల లొల్లి గిల్లి ఎవ్వరితో నేను లేదు, ఎవ్వరు కూడా ఆయన ఇవ్వలేదు. ఇక అంతే. నాకు ఈ మధ్యన ఫోన్ చేయాలి 3 రోజులే తోలి. మేడ్చల్ జిల్లా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో హాస్టల్లో విద్యార్థి ఏ విధంగా అయితే ఆత్మహత్య యత్నం చేశాడో మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, 7వ తరగతి చదువుతున్న శ్రీనాథ్ అనే విద్యార్థి ఘాతకాన్ని కొడిగెట్టినట్లు తెలుస్తుంది. కారణాలు ఏమై ఉండొచ్చు? పోలీసుల విచారణలో ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి విజయ్? యశ్రత్న, అయితే సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీనాథ్ అనేటువంటి ఆ అబ్బాయి విద్యార్థి 7వ తరగతి చదువుతున్నాడు హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో. అయితే గత కొంతకాలంగా కూడా, గత నెల రోజులుగా కూడా ఆ అబ్బాయి కొంత సైలెంట్గా ఉంటున్నాడు, ఎవరితోని మాట్లాడట్లేదంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ బాబుని ఇటు కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ స్కూల్కు సంబంధించి తోటి విద్యార్థులు ఏమైనా శ్రీనాథ్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం కానీ, లేకపోతే స్కూల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ ఏమైనా శ్రీనాథ్ని ఏదైనా ఇబ్బందికి గురి చేశారా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఇటు తల్లిదండ్రులు కూడా సిబ్బంది కారణంగానే తను ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉంటాడు, బలవాన్ మరణానికి పాల్పడాలని చెప్పేసి అనుకొని ఉంటాడంటూ కూడా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క తన తమ్ముడు కూడా, శ్రీనాథ్ తమ్ముడు కూడా, 2 పిల్లలు కూడా ఒకే స్కూల్లో స్పోర్ట్స్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. గతంలో ఆదిలాబాద్లో ఉండేవాడు అబ్బాయి. సో తర్వాత స్పోర్ట్స్ స్కూల్లోనే నేను చదువుతానంటే తన కోరిక మేరకే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాము, కానీ ఈరోజు తాను మా నుండి దూరం అవ్వాలనుకున్నాడు, అసలు కారణం ఏంటి అనేది మాకు తెలియట్లేదంటూ కూడా, స్పష్టమైన కారణం మాకు తెలియట్లేదంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్క పోలీసులు కేసు నమోదు చేసుకొని అసలు శ్రీనాథ్ ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణం ఏంటి అనేటువంటి దానిపైన కూడా దర్యాప్తునైతే ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రత్న, ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఇటు విద్యార్థులు ఎగ్జామ్ కారణంగా కావచ్చు, లేకపోతే స్ట్రెస్ కారణంగా కావచ్చు, ఒత్తిడి కారణంగా కావచ్చు, ఈ యొక్క బలవాన్ మరణానికి పాల్పడేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి సో మరి ఆ విధంగా ఏమైనా ఎగ్జామ్స్ భయం వల్ల ఏమైనా ఇటు బలవాన్ మరణానికి శ్రీనాథ్ పాల్పడ్డాడనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక స్పోర్ట్స్ స్కూల్లో ఉన్న విద్యార్థి, 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. అయితే దానికి గల కారణాలు ఇంకా తెలియాల్సింది. పోలీసులు విచారణ చేపట్టారు.